గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 24వ శ్లోకం. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. ఒక మనిషి పుట్టిన తర్వాత ఎలా సుఖపడాలి, ఎలా ఆనందంగా జీవించాలి, ఏ విధంగా జీవన్ముక్తుడవ్వాలి, ఏ విధంగా భగవంతుడిని పొందాలి, ఇదంతా కూడా స్వామి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అంతరాత్మయందే సుఖించువాడు సుఖపడాలి. వేడికి సుఖపడాలి. ఇంతకుముందు శ్లోకాలలో చెప్పుకున్నాం మనము. భౌతికమైన సుఖాలన్నీ కూడా క్షణభంగురాలు. ఇప్పుడు అది సుఖం అనిపిస్తుంది, తర్వాత అదే దుఃఖంగా తిరుగుతుంది. లేదా ఇప్పుడు దుఃఖం కలిగింది, అది కూడా ఏం పర్మనెంట్గా ఉండేది కాదు, ఆ దుఃఖం కూడా పోతుంది. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా క్షణికములు, క్షణభంగురాలు. కాబట్టి భౌతికమైన సుఖాల కోసం వెంపర్లాడాల్సిన పని లేదు. కానీ ఆత్మసుఖం, ఆత్మానందం ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ సుఖము. ఆ సుఖము మనిషిని జీవితాంతం ఆనందంగా ఉంచడమే కాకుండా మోక్షానికి కూడా తీసుకెడుతుంది, భగవంతుడిని చేర్చుతుంది, భగవత్ప్రాప్తి కలిగిస్తుంది. సరే, బాగుంది. అంతరాత్మయందే సుఖించువాడు. కాబట్టి ఆత్మయందే సుఖపడాలి. ఎలా సుఖపడాలి? దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఇంకొకరికి ఏదో ఉంది, నాకు అది లేదు, నాకు అది ఇష్టము, కానీ నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరికీ లభించింది, నాకు మాత్రం లభించడం, నా బతికిలాగే ఉంది. ఇక్కడ మనకి దుఃఖం కలుగుతుంది, అవునా? అంతగా ఆలోచించండి. నీవు కోరిక కోరుకున్నావు, అది నీకు తీరలేదు. నీ ఎదుట ఉన్న వాళ్ళందరికీ తీరి వాళ్ళు దాన్ని అనుభవిస్తారు, నీకు మాత్రం తీరల, నీకు దుఃఖం కలుగుతుంది. అరే, నీలో ఉండే ఆత్మే అందరిలో ఉన్నప్పుడు, నీలో అంతర్యామిగా ఉన్న పరమాత్మయే అందరిలో కూడా అంతర్యామిగా ఉన్నప్పుడు, మనము అంటే జీవాత్మ పరమాత్మ యొక్క అంశ, సకల ప్రాణుల్లో ఆ జీవాత్మ పరమాత్మ యొక్క అంశే అయినప్పుడు ఎవరు సుఖపడినా నువ్వు చూసి ఆనందించవచ్చుగా. ఎవరు ఆనందంగా ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉన్నట్టుగానే ఆనందించవచ్చుగా. ఎవరి కోరికలు తీరి ఎవరు ఎంతో సంతోషిస్తున్నా సరే, వాళ్ళు అనుకున్నవన్నీ సరే పొందుతున్నా, అనుభవిస్తున్నా, సుఖంగా ఉంటున్నా సరే, వాళ్ళందరి సుఖము నా సుఖమే, వాళ్ళందరి ఆనందం నా ఆనందమే అనుకుని నువ్వు ఆనందించవచ్చుగా. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఎవరి సంతోషమైనా సరే చూసి ఇది నా సంతోషమే అనుకోండి. దారిన వెళ్ళేవాడు ఆనందంగా వెళ్తున్నాడండి, మరి వాడికి ఏం ఫోన్ కాల్ వచ్చిందో, ఏ కబురు గుడ్ న్యూస్ తెలిసిందో ఆనందంగా వెళ్ళిపోతాడు అనుకోండి. ఆ మొహంలో ఆనందం మనం చూసి వాళ్ళు ఎదురుకుండా వెళ్తూ మీరు కూడా ఆనందించండి. ఒకసారి ప్రయత్నం చేయండి, ట్రై చేయండి, ఒక పూట ట్రై చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ గమనించి ఎవరు ఆనందంగా ఉన్నా కూడా మీరు ఆనందంగా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఒక పూట ట్రై చేయండి, ఆ బెస్ట్ రిజల్ట్స్ అనుభవించండి. ఒక పూట అందరి ఆనందము అందరి సుఖము నాదే అని మనం అనుకుంటేనే ఇంత సంతోషంగా ఉన్నామే. జన్మంతా అందరి సుఖము అందరి ఆనందము నాదే అనుకుంటే మరి అందరిలో నీలో ఉన్న పరమాత్మయే కదా అందరిలో ఉన్నాడు. ఎవరు ఆనందించినా నీవు ఆనందించినట్లే కదా. అలాగే ఎవరి బాధల్లో ఉన్నా కూడా అయ్యో పాపం అని ఆ బాధ మన బాధలాగా కాసేపైనా సరే ఆ బాధ తీరాలి అని ఆ క్షణము భగవంతుని ప్రార్థించగలిగితే, ఎవరైనా సుఖంగా ఉంటే మనం కూడా సుఖంగా ఉన్నట్లు ఫీల్ అవుదాం. ఎవరైనా ఆనందంగా ఉంటుంది మన ఆనందం అని ఫీల్ అవుదాం. ఎవరైనా బాధల్లో ఉంటే స్వామి దేవుడా వీళ్ళకి బాధ తీరాలి, ఒక క్షణం వాళ్ళ గురించి ప్రార్థిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఈ గుణాలు మనలో రావాలంటే దానికి చిత్తశుద్ధి కావాలి, ఆత్మశుద్ధి కావాలి. అది కావాలంటే దానికి పరమాత్మ సాధన చెప్పింది. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, వివేకము, వైరాగ్యము, జ్ఞానము, అభ్యుదయము, ఇవన్నీ పరమాత్ముడు చెప్పింది. అందుకే సమభావనతో నీవు లోకాన్ని చూడగలగడము, సమత్వ బుద్ధితో నీవు ఉండగలగడము, స్థితప్రజ్ఞుడవై నీవు ఉండగలగడము, భగవద్భావనతోటి సమస్త జగత్తును చూడగలగడము, ఇవే పరమాత్మ అన్ని చోట్ల చెప్పింది. దానికోసం ఈ సాధనలన్నీ కూడా మనమేమో ఆవిడ 7 వారాలు వెంకటేశ్వర స్వామికి వ్రతం చేసేసి సొంత ఫ్లాట్ కొనుక్కుంది. మేము చేసినా కూడా మాకు ఫలితం రాల. ఇంకా పూజల మీద దేవుడి మీద ఎదుటి వాళ్ళు కొనుక్కున్నారు, మనం కొనుక్కోలేకపోయామని అక్కడ కూడా ఏడుపు. పూజలు చేసి ఫలితం ఏముందప్పుడు? నీ ఆంతరంగిక మురికిని నువ్వు శుద్ధం చేసుకోలేనప్పుడు ఎందుకు మనకు వచ్చాయి ఆ పూజలు? మంచి మంచి మహోత్కృష్టమైన సద్గ్రంథాలు చదివే లాభం ఏమిటి?
నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నప్పుడు అవి చదివి ఏమిటి ఉపయోగం? ఏం ఎక్కించుకున్నావు? ఇవాళ ఈ 4 పేజీలు చదివాను కాబట్టి నాకు పుణ్యం వచ్చింది, అది మనకు వస్తుంది. పరమాత్మ చెప్తున్నాడు, అంతరాత్మయందే సుఖించువాడు ఆత్మయందే రమించువాడు. రమించడం, ఆనందించడం. ఆత్మజ్ఞాని అయినవాడు. ఆత్మజ్ఞానం అంటే అది. నాలో అంతర్యామి అయిన సర్వేశ్వరుడు ఉన్నాడో సమస్త జగత్తు ఆయనే విరాజులుతూ ఉన్నాడు. ఎవరు ఆనందంగా ఉన్నా నేను ఆనందంగా ఉన్నట్లే, ఎవరు ఆనందంగా ఉన్నా పరమాత్ముడు ఆనందంగా ఉన్నట్లే, నేను ఆనందంగా ఉన్నట్లే. ఎవరు కష్టాల్లో ఉన్నా సరే చూడలేకపోవడము దయ. గొప్ప సాత్విక గుణం దయ అనేది. నేను నాది అనే భావన లేకపోతే జగత్తు మొత్తం నీదే, జగత్తంతా నీ కుటుంబమే. మనకు అసలు ఏం చెప్పారు ఋషులు? వసుదైక కుటుంబం అని చెప్పారు. మొత్తం అంతా నీ కుటుంబం. మనం మన కుటుంబాన్ని భార్య భర్త ఒకళ్ళు లేదా 2 పిల్లలు పరిమితం చేసుకొని ఇంట్లో వాళ్ళనే సరిగ్గా చూడట్లేదు, పెద్దవాళ్ళనే పట్టించుకోవట్లేదు. కాబట్టి నీ విశాలమైన దృక్పథాన్ని పెంచుకో, ఆత్మని అభ్యుదయం వైపుకు మళ్లించు, హృదయ శుద్ధి చేసుకో. నీలో నీ గుండె గుహలో ఏ అంతర్యామైన పరమాత్మ విరాజులుతూ ఉన్నాడో మొత్తం అంతా ఆయనే విరాజులుతూ ఉన్నాడు. దేన్ని చూసి నీకు కోపము, దేన్ని చూసి నీకు అసూయ, దేన్ని చూసి నీకు ద్వేషము, దేన్ని చూసి నాది అనే ఆరాటం. కాబట్టి ఆ రాగద్వేషాలు మొత్తం కూడా పక్కన పెట్టేసి, ఎక్కడ నీకు ఆనందం కనిపించినా ఆనందం నీదే అనుకో, ఎక్కడ కష్టం కనిపించినా అయ్యో ఇది నా కష్టం అని అనుకో. కష్టం తినడానికి ఎవరిదైనా నీ కళ్ళ ముందు ఉన్న కష్టం తినడానికి భగవంతుడిని ప్రార్థించు. అంతటా నన్నే దర్శించు. చేసే ప్రతి పని భగవత్ కార్యంగా భావించి, భగవత్ పూజలా భావించి చేయి. నిష్కామంగా చేసి ఫలము నాకు అర్పించు. నిమిత్త మాత్రుడులా నీ ఉండు. జగత్తు మొత్తం నన్నే దర్శించు. దాన్ని ఆత్మయందే సుఖించడము, ఆత్మయందే రమించడము, ఆత్మజ్ఞాని అయి ఉండడము. అలాంటి సాంఖ్యయోగులు అంటే ఆ జ్ఞానము తెలిసిన వాళ్ళు, అలాంటి భక్తులు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మందు ఏకీభావసుతులై బ్రహ్మ నిర్వాణమును పొందేతారు. మొత్తం జగత్తంతా సర్వేశ్వరుడు దర్శించిన వారికి ప్రత్యేకించి సర్వేశ్వరుడు వచ్చి ఏదో సినిమాల్లో చూపిస్తారు, ఒక లైట్ వచ్చేసి అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాడు అనమాట. ఇంకా అవసరం లేదు, వాళ్ళకి అంతటా భగవానుడు కనపడుతూనే ఉంటాడు. భగవానుడిని ఎప్పుడు వాళ్ళు భగవంతుడు ఎందే సుఖపడతారు, భగవంతుడు ఎందే ఆనందిస్తారు, భగవత్పరమైన జ్ఞానాన్ని పొందుతారు. అంతటా ఆ సర్వేశ్వరుడిని దర్శిస్తారు. రాగద్వేషాలను పక్కన పెట్టేస్తేనే మరి ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అలాంటి వారు ఆ భగవంతుడి స్థితిని అనుభవిస్తారు, భగవంతుడిని పొందుతారు, భగవంతుడిని చేరతారు, ఆ స్వామిని సేవిస్తారు. దానికోసమే భగవద్గీతలో పరమాత్మ ఎన్నో సాధనా మార్గాలు చెప్పింది. మనకి నచ్చినది ఏదైనా సరే ఒక సాధనా మార్గాన్ని పట్టుకొని నిదానంగా ఆత్మను అంతఃకరణాన్ని వాష్ చేసుకొని శుద్ధి చేసుకొని ఆ మురికి పోయిన తర్వాత అజ్ఞానం అనే మురికి పోయాక జ్ఞానం అనే దీపం వెలుగుతుంది. ఆ దీపకాంతలో సర్వేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. భగవద్గీత ఇదే చెప్తుంది. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.